ప్రథమంగా ఇతరులకు తిట్టారు, ఇతరులకు కామెంట్ చేశారు, వ్యాఖ్యానాలు చేశారు. ఇప్పుడు కూడా చేస్తే తప్పేంటి? దట్ ఈస్ రెండు రాంగ్లు. ఒకవేళ అది తప్పైతే ఇది కూడా తప్పే. దాన్ని మేము ఎవరు దాన్ని సపోర్ట్ చేయట్లేదు, దీన్ని ఖండించట్లేదు కొత్తగానే. దయచేసి ఒకటి ఆలోచించండి. ఒకవేళ మీరు చెప్పింది కరెక్ట్ అయితే, నాకు దాని డీటెయిల్స్ తెలియదు అని ఎవరిని వెల్కమ్ చేశారో, ఎవరిని వెల్కమ్ చేయలేదో, ఎవరికి పర్మిషన్ ఇచ్చారో, ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదో, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఒకవేళ అలాంటిదైతే ఎవరైతే ఈ అనుచిత వ్యాఖ్యానాలు చేశారో, దట్ జెంటిల్మెన్ హీ వర్క్డ్ యాజ్ అ మినిస్టర్ ఫర్ 9.5 years. సో తనకు తెలుసు ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే దాన్ని, ఇప్పుడు కలెక్టర్ తప్పు చేస్తే చీఫ్ సెక్రటరీ రిపోర్ట్ చేయండి. దిస్ ఇస్ వాట్ హీఈస్ డూయింగ్. అంతేకాని లా తన చేతిలో తీసుకోవడం ఇది అనుచితం కాదండి. దీనికి 100% నేను ఖండిస్తున్నాను. ఆయన గారికి సలహా ఇస్తున్నాను, దయచేసి ఇంకోసారి రిపీట్ చేయకండి, అన్కండిషనల్ గా అపాలజీ చేయండి. ఇక్కడ ఆఫీసర్స్ పనులు చేసినప్పుడు అందరూ కరెక్ట్ చేస్తున్నారు, తప్పులు చేయట్లేదు అనట్లేదు. చేస్తుండొచ్చు, చేయకపోవచ్చు, దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. కానీ చేసినంత మాత్రాన ఆయన కూడా ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆక్యుపై చేసుకుంటూ ఒక ఎమ్మెల్యేగా అలాంటి సన్యాసులు, దట్ ఈస్ నాట్ ఎ వర్డ్ అండి. ఐ థింక్ సన్యాసులు అనేది వీళ్ళ నోట్లోంచి పదే వస్తుంది. ఐ డోంట్ నో హౌ డస్ ఇట్ రిఫ్లెక్ట్ అండ్ హూమ్ డస్ ఇట్ రిఫ్లెక్ట్ అండి, తెలియదు, నాకు అర్థం కావట్లేదు. బట్ దయచేసి ఇలాంటిది అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు. ఆఫీసర్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు వాళ్ళ ఇంటెలిజెన్స్ మీద, వాళ్ళ కష్టాల మీద, వాళ్ళ పట్టుదలతోటి వాళ్ళు వచ్చారు. ఒక ఆఫీసర్ గా, కలెక్టర్ గా పోస్ట్ చేశారు గవర్నమెంట్. దానికి మనం ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషన్ అండి. 2 రోజుల ముందే మన కాన్స్టిట్యూషనల్ డే సెలబ్రేట్ చేసుకున్నాము. వాట్ ఈస్ దట్ వీఆర్ టెల్లింగ్ ద పబ్లిక్? అండ్ ఐఏఎస్ఏ కాదు, ఐపీఎస్ఏ కాదు, నేను సలహా ఇస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి సంఘం, జిల్లా నుంచి, గ్రామ పంచాయతీ నుంచి, స్టేట్ వరకు దీన్ని ఖండించాలి. దయచేసి మీరు మీటింగ్స్ పెట్టి ఇంకోసారి దీన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఏ కానీ, బి కానీ, సి కానీ, ఎవరైనా కానీ, రాజకీయ నాయకులు కానివ్వండి, ఈవెన్ ఆఫీసర్లు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, దయచేసి ఇలాంటి స్టేజ్కి రానివ్వకుండా చూసుకుంటే బాగుంటుంది. అతనికి కోపం వచ్చి ఉండొచ్చు, బట్ హీ హ్యావింగ్ వర్క్డ్ యాజ్ ఎ మినిస్టర్ షుడ్ హ్యావ్ కంట్రోల్. అండ్ ఏమని మాట్లాడుతున్నారు? నేను మంచోడిని కాదు, ప్రజలందరికీ తెలుసు అతను ఎలాంటి వాడు. ఒక మంత్రికి పనిచేసిన తర్వాత నేను మంచోడిని కాదు, నేను చూసుకుంటాను, మళ్ళీ పార్టీ వచ్చినప్పుడు. దిస్ ఇస్ ఇంటిమిడేషన్. ఇన్ఫాక్ట్ వి ఆల్ షుడ్, ఆఫీసర్స్ షుడ్ ఫైల్ ఎ కేస్ అగెన్స్ట్ హిమ్. హీఈస్ ఇంటిమిడేటింగ్ ఆఫీసర్స్. భయపెట్టిస్తున్నాడు, భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అలాంటిది ఎవరండి కలెక్టర్ పనిచేసేది? ఎవరండి ఆఫీసర్ పనిచేసేది? దేనికోసమని? ప్రజల కోసం పనిచేస్తున్నాము, రాజ్యాంగానికి మేము కట్టుబడి ఉంటాం. అంతేగాని వీళ్ళకు దాసోహం కాదు. తనకు అలవాటైపోయింది, ఇదివరకు దాసోహం చేయించింది. ఇదివరకు ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ పోలీస్ ఆఫీసర్లు చెప్పారు, మాతోటి పనులన్నీ చేయిస్తున్నారు, ఇంకో 40 సంవత్సరాలు ఈ పార్టీ రాజ్యాంగ పవర్ లో ఉండాలని. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. దిస్ ఇస్ రియలీ అన్ఫార్చునేట్ అండ్ ఇట్ ఇస్ హైలీ కండెమనబుల్ అండి. యాజ్ అన్ ఎక్స్ ఆఫీసర్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ థింగ్. మేమందరం పనిచేశాము, రాజకీయ ఒత్తిళ్లు వస్తాయి, దానికి ఇది చేస్తాను, దాన్ని ఫాలో అది చేసుకొని టాలరేట్ చేసి అన్ని పనులు చేస్తుంటాం. ఎన్ని కష్టాలు వస్తాయో మీకు అర్థం కాదు. అండ్ ఏ విధంగా రావాలో, ఏ విధంగా ఆఫీసర్లు ఎంత కష్టపడి ఆ స్టేజ్కి వచ్చారో మీకు అర్థం కాదు. అది మీరు దాన్ని ఒకవేళ కాంపిట్ చేసి ఉంటే గానీ అది అర్థమవుతుంది ఎంత కష్టపడి వచ్చారు. అనే వ్యక్తి ప్రభుత్వం నియమించింది, తను చేసిన పనుల్ని తను చేయని వాళ్ళ తప్పు జరిగితే డెఫినెట్ గా నేను కూడా ఒకవేళ ఏదైనా ఉంటే ఎప్పుడైనా నేను కూడా చేస్తుంటాను. కొన్నిసార్లు కలెక్టర్ కానీ వేరే ఆఫీసర్లు కానీ సరిగా స్పందించకపోతే ఐ బ్రింగ్ ఇట్ నోటీస్ ఆఫ్ ద చీఫ్ సెక్రటరీ సేయింగ్ దట్ sir or madam so and so doing like this, kindly advise her or him or caution him or her అంటాం. అదే దిస్ ఇస్ నాట్ ద వే అండి. దిస్ ఇస్ నాట్ ద వే. అండ్ ఇన్ఫాక్ట్ ఆఫీసర్ షుడ్ బైకాట్ హిమ్ ఇన్ హిస్ కాన్స్టిట్యున్సీ. ఆల్ ద ఆఫీసర్, గ్రామ పంచాయతీ నుంచి కలెక్టర్ వరకు, ఎస్పీ వరకు అందరూ బాయ్కాట్ చేయాలి. టిల్ హీ అన్కండిషనల్ అపాలజీ ఇచ్చే వరకు అందరూ బాయ్కాట్ చేయాలి దయచేసి. అండ్ నా మనవి, నాకు సలహా కూడా, ఈ యంగ్ మ్యాన్ కి సలహా
ఏంటంటే ఇంకోసారి అలా చేయకుండా ఉంటే బాగుంటుందని. ఇది పదే పదే చేస్తున్నాడు. ఇదే కాదు, ఇంతకు ముందు కూడా ఈడీ కేసులు వచ్చినప్పుడు కూడా అన్నారు, ఈడీ మోడీ బోడీ వీళ్ళు ఏం పీక్కుంటారు, వీళ్ళంతా ఏంటి పెంపుడు కుక్కలు అనే మాటలు మాట్లాడారు ఆయన. దిస్ ఇస్ ఐ థింక్ అలవాటు అయిపోయింది ఆయనకి. ఇన్ఫాక్ట్ అప్పుడు కూడా నేను డీజీకి ఫోన్ చేసి చెప్పాను, వై ద హెల్ ఆర్ యూ కీపింగ్ క్వైట్? పోలీస్ ఆఫీసర్ని వెన్ హీస్ మేకింగ్ సచ్ ఎ కామెంట్ పబ్లిక్లీ, వై ఆర్ యూ కీపింగ్ క్వైట్ అని రిక్వెస్ట్ చేశాను. బట్ మహా భద్ర వ్యక్తి gentleman, I don't know why he is not reacted and responded, but this is left to him. But this is not correct, Andy. This particular person he is repeatedly doing, and unless he is advised by his elders and his party men and others, and also the officers who have been affected now, should file a complaint against him for intimidating and scolding him. Collector is the first citizen of the district. What respect is he giving? ఒక కలెక్టర్కి ఈ విధంగా దుర్భాషలు ఆడుతుంటే ఈ కింద వాళ్ళ సంగతి ఏంటండి? వాళ్ళు ఎలా రెస్పాండ్ చేస్తారు? దయచేసి నేను మనవి చేస్తున్నాను, ఆ జెంటిల్మెన్ కి మీ అందరికీ సలహా ఇవ్వండి, అండ్ కండెమ్ దిస్ థింగ్ టిల్ హీ సబ్మిట్స్ ఏ అన్కండిషనల్ అపాలజీ అండి. దిస్ ఇస్ మై సజెషన్ అండ్ రిక్వెస్ట్. మన కేటీఆర్ గారు సిరిసిల్లలో మాట్లాడుతూ కేటీఆర్ కలెక్టర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక సన్యాసిని ఇక్కడ కలెక్టర్ తీసుకొచ్చి పెట్టారని. సరే, కేటీఆర్ గారు ప్రెస్ స్టేషన్ లో మాట్లాడుతున్నారని మీరు అంటున్నారు, కానీ మీ ఒక కలెక్టర్ ని మీ రాజకీయ పార్టీ గురించి వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ స్వలాభం కోసం వాడుకోవడం తప్పు కదా? మీరు సమర్థిస్తారా? మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. మా గురించి అంటే పొలిటిసైజ్ చేయకండి. It should not be politicized. Do you have proof అండి? It should not be politicized. ఒక్క నిమిషం సార్. యాంకర్ గారు చెప్పండి. యూ మేడ్ ఎ స్టేట్మెంట్ దట్ ఆయన పొలిటికల్ వాళ్ళకి సపోర్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. డూ యూ హ్యావ్ ప్రూఫ్? మీకు ప్రూఫ్ ఉందా చెప్పండి. నేను చెప్తా. ప్లీజ్ డోంట్ గివ్ ద లీడింగ్ క్వశ్చన్స్ లైక్ దిస్.